కడప జిల్లాలో తీవ్ర గందరగోళం మధ్య ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక రేపటికి వాయిదా పడింది. శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందంటూ అధికార టీడీపీ చైర్మన్ ఎన్నికను రేపటికి వాయిదా వేయించింది. సీఎం రమేష్ వరదరాజులరెడ్డి వర్గాల మధ్య బాహాబాహి చోటు చేసుకుంది. సీఎం రమేష్ వర్గానికి చెందిన ముఖ్తియార్కు వైసీపీ కార్పొరేటర్లు మద్దతు ఇస్తున్నారు. వరదరాజులరెడ్డి వర్గానికి చెందిన రఘురామరెడ్డికి పార్టీ అధిష్టానం మద్దతుంది. ఎన్నిక జరిగితే ముఖ్తియార్ గెలిచే అవకాశం ఉంది. దీంతో ఎన్నిక ప్రారంభమైన వెంటనే రఘురామరెడ్డి వర్గం మినిట్స్ పుస్తకాలను లాక్కుంది. వీరిని అడ్డుకునేందుకు వైసీపీ నేతలు ప్రయత్నించారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పరిస్థితి అదుపు తప్పడంతో ఎన్నికలను రేపటికి వాయిదా వేశారు రిటర్నింగ్ అధికారులు. ఎన్నికను వాయిదా వేయాలంటూ టీడీపీ కౌన్సిలర్లు కుర్చీలు ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. దీంతో శాంతి భద్రతలకు సాకుగా చూపిన అధికారులు చైర్మన్ ఎన్నికను రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అంతకు ముందు ఎన్నికల హాల్లో కుర్చీలను ధ్వంసం చేసిన టీడీపీ కౌన్సిలర్లు అనంతరం మినిట్స్ బుక్ లాక్కెళ్లారు. దీన్ని వైసీపీ సభ్యులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో వైసీపీ నిన్నే విప్ జారీ చేసింది. దీంతో గతంలో టీడీపీకి మద్దతు పలికిన కౌన్సిలర్లు తిరిగి వైసీపీలోకి వచ్చారు. టీడీపీ 22, వైసీపీ 18 సీట్లు గెలుచుకుంది. అప్పట్లోనే మొదటి చైర్మన్ పదవి తీసుకున్న వాళ్లు 2 ఏళ్లు ఉండాలన్న ఒప్పందం జరిగింది. తర్వాత చైర్మన్ పదవిలో వచ్చే వాళ్లు 3 ఏళ్లు కేటాయించారు. దీంతో పేట్ గురువిరెడ్డి చైర్మన్ పదవి దక్కుతుందనుకున్నారు. ఒప్పందం ప్రకారం ఆయన 2 ఏళ్లు పదవీ కాలం ముగిసింది. అయితే పేట్ గురువిరెడ్డి మాత్రం రాజీనామా చేయలేదు. ఎన్నికల్లో పెట్టిన ఖర్చు తిరిగిస్తేనే రాజీనామా చేస్తానని పట్టుబట్టారు. ఆ డబ్బు ఇవ్వడంతో గత నెల గురువిరెడ్డి రాజీనామా చేశారు. దీంతో ఈ స్థానంలో వైస్ చైర్మన్ గా ఉన్న జబీవుల్లాను ఇన్ఛార్జి చైర్మన్ గా నియమించారు. అయితే వైసీపీలో చైర్మన్ అభ్యర్థిగా ఉన్న ముఖ్తియార్ మరో 8 మందితో కలిసి గత ఏడాది టీడీపీలో చేరారు. వాస్తవానికి ఒప్పందం ప్రకారం రెండోసారి చైర్మన్ పదవి ఆసం రఘురామరెడ్డికి దక్కారు. ఈయన మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి అనుచరుడు. అయితే సీఎం రమేష్ మద్దతిస్తున్న ముఖ్తియార్ చైర్మన్ పదవి కోసం పోటీ పడ్డారు. దీంతో వివాదం తలెత్తింది. అంటే సమావేశం నిర్వహించాలంటే మొత్తం 40 మందిలో 22 మంది హాజరు కావాల్సి ఉంటుంది. ఏ ఒక్కరు హాజరు కాకపోయినా ఎన్నికల అధికారి వాయిదా వేయాలి. రేపు కూడా కోరం లేకపోతే తిరిగి ఎన్నికల కమిషన్కు తెలిపి తదుపరి వచ్చే నోటిఫికేషన్ వరకు ఆగాల్సింది. పోలీసులు రంగప్రవేశం చేసి టీడీపీ కౌన్సిలర్ పుల్లయ్య వద్ద నుంచి మినిట్స్ స్వాధీనం చేసుకున్నారు. విజువల్స్ మనం చూడవచ్చు.